హాయ్ అండి, అందరికీ నమస్కారం. చిన్ని ఛానల్ కు స్వాగతం. ఈ రోజు నేను ఒక టేస్టీ అండ్ ఈజీ రెసిపీ చూపించబోతున్నానండి. అదే చికెన్ తొక్కు పచ్చడి. ఇది స్పైసీగా మసాలా వాసనతో గుమగుమలాడే రెసిపీ అండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా చికెన్ తీసుకుని చికెన్ మంచిగా కడిగి అందులో కొద్దిగా పసుపు ఉప్పు కలిపి తీసుకుని ఒక గిన్నెలో వేసి ఉడికించుకోవాలి. అది ఉడికే అప్పుడు అందులో నీళ్లు అన్ని ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని తీసి చల్లారిన తర్వాత సన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. మసాలా కోసం ధనియాలు, లవంగం, చెక్క, ఇలాచి అన్ని వేసి వేయించి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత సన్నగా ముక్కలుగా చేసి పెట్టుకున్న చికెన్ తొక్కు వేసి వేయించుకోవాలి. అది ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు ఉంచి అందులో వేయించిన చికెన్ తొక్కు వేసి కలుపుకుని దాంట్లో పొడి చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు పైన కరివేపాకు వేసి స్టవ్ ఆపేయాలి. అంతే, సింపుల్ గా చికెన్ తొక్కు పచ్చడి రెడీ. ఇది చల్లారిన తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా తక్కువ టైంలో మంచి రుచితో చికెన్ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు మన రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మళ్ళీ మరొక రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.